జై భీమ్. ఈరోజు ఆందోళన పట్టణ అంబేద్కర్ సంఘం విచ్చేసిన సందర్భంగా మరి ప్రెస్ని పత్రికా సమస్య మన సప్లా నిధుల విషయంలో కానీ మరి ఎస్సీ కార్పొరేషన్ విషయంలో కానీ మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన తక్షణమే మా స్థానిక మంత్రివర్యులు చొరవ తీసుకొని మరి ఈ సప్లా నిధులను వెంటనే విడుదల చేసి మరి ప్రభుత్వ పరంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి గారు మరి ఎస్సీలకు కూడా ప్రత్యేకించి నిధులను మరి ఉద్యోగ అవకాశాలను నిధులను కూడా త్వరితగతిన రిలీజ్ చేసి మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు లోన్లు పెండింగ్లు ఏవైతున్నాయో వాటిని కూడా తక్షణమే రిలీజ్ చేసి వారికి ఉపాధి కల్పించాల్సిందిగా మరి ఈ వచ్చే యాక్షన్ ప్లాన్ కూడా తక్షణమే రిలీజ్ అయ్యే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాం. మరి ఆందోళన నియోజకవర్గం నుంచి మరి స్థానికంగా అధిక జనాభా ఎస్సీలు ఉన్నందున పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి వాళ్ళకు ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ బస్తీల విషయంలో కానీ అంబేద్కర్ భవనం కూడా ఇక్కడ 2 ఎకరాల గతంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మరి మాటిచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే అంబేద్కర్ భవన్ కూడా నిర్మించాలి. మరి ఇక్కడ ఉన్న అభివృద్ధిలో మా వర్గాలను కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మరి ఇలా రాహుల్ గాంధీ వేరే దేశ పర్యటన చేస్తూ మరి దేశ సార్వభౌమత్వ దెబ్బతీసేందుకు ఆయన వివరిస్తున్నాడు. కాబట్టి అది రాజకీయంగా కానీ దేశంగా కానీ నాయకత్వాన్ని కూడా సరైన విధానం కాదని అంబేద్కర్ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదున్నా ఈ దేశం పరిస్థితులను ఈ దేశంలో సమీక్షించుకోవాలి. బయటికి పోతే మాత్రం ఈ దేశం ఔన్నత్యాన్ని సాటే విధంగా నాయకులు ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై భీమ్.